నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రభుత్వం నిర్దేశించిన కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పై జిల్లా స్థాయి అధికారులు నిరంతరం సమగ్రంగా పర్యవేక్షణ. బంగారపు చైన్ దొంగిలించి పరారైన ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఉచిత సైకిళ్లను చేసిన ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పంపిణీ. వెల్లటూరి గ్రామంలో R&B స్థలాన్ని ఆక్రమించిన అక్రమ కట్టడాలపై తహసీల్దార్ సుధాకర్ ఉక్కుపాదం. ప్రభుత్వం నిర్దేశించిన కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పై జిల్లా స్థాయి అధికారులు నిరంతరం సమగ్రంగా పర్యవేక్షణ ఉంచాలని, ఆయా అంశాలలో పురోగతిని కూడా ప్రతి వారం సమీక్షిస్తానని, KPI లక్ష్యాలు పురోగతిపై అవగాహన కల్పించేందుకు ప్రకాశం భవనంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా మన రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందేందుకు స్వర్ణాంధ్ర 2047 పేరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు, ఇందుకు ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశాలను గుర్తించి వీటిలో పురోగతి కోసం KPIలను ప్రభుత్వం ఎంచుకున్నట్లు ఈ సమావేశంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047 విజన్ యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. 87 ఇండికేటర్స్ లో మనం ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ పీరియాడిసిటీని బట్టి డివైడ్ చేసినారు. 146 ఇండికేటర్స్ మంత్లీ ఇండికేటర్స్, అంటే ప్రతి నెల సెక్రటేరియట్ పీరియాడిసిటీ మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ బయాన్యువల్ ఉన్నది. మంత్లీ ఇండికేటర్స్ అండ్ యాన్యువల్ ఇండికేటర్ ఇవ్వడం జరిగింది. దాంట్లో చూస్తే డిస్ట్రిక్ట్ లెవెల్ లో చేయాల్సిన ఇండికేటర్స్ 15 ఇండికేటర్స్, 6 ఇండికేటర్స్ సెరికల్చర్, మార్కెటింగ్. ఓకే, సో ఈ అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, మార్కెటింగ్ HOD లెవెల్లో 6 ఉన్నాయి. సో ఇది డేటా ఎంట్రీ చూస్తే 9 ఇండికేటర్స్ మాత్రమే. క్వార్టర్లీ వన్స్ ఇన్ 3. సో కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ సీఎం సార్ తీసుకున్న రివ్యూ, అన్ని రివ్యూస్ కూడా బేస్డ్ ఆన్ దిస్ మంత్ 13 ఇండికేటర్స్ ఫిల్ చేయాలి. క్వార్టర్లీ 5, యాన్యువల్లీ ఏ లెవెల్ లో ఎంట్రీ చేయాలన్నది ఐడియా ఉండాలి. ఎప్పుడు ఎంట్రీ చేయాలన్న ఐడియా చెక్ చేసి తర్వాత మీ డేటా ఎంట్రీ ఆపరేటర్ దానికి ఫిల్ చేస్తారు. సో ఇవి అన్ని ఫస్ట్ టైం నేను మీకు క్లియర్ గా క్లారిటీ HODs ఉండాలి అండ్ యూ హావ్ టు ప్రాపర్లీ మానిటర్. సో స్టేట్ నుంచి డిపార్ట్మెంట్ వైస్ టార్గెట్ ఇచ్చి ఉన్నారు 15% గ్రోత్ అచీవ్ చేయడానికి. అదేవిధంగా విత్ ఇన్ డిపార్ట్మెంట్ ఏ సబ్ సెక్టర్ లో ఫోకస్ చేయాలి అనేది కూడా మీ అందరికీ కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ విజన్ ని ఇంప్లిమెంట్ చేయడానికి యాక్షన్ ప్లాన్, సో దాంట్లో భాగంగా ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ అనేది ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ అని ఒక 5 members హెడెడ్ బై కన్సర్న్డ్ MLA, అక్కడ ఉన్న RDO, దేర్ కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్ అండ్ అదర్ 5 డెడికేటెడ్ పర్సన్స్ ఆ దాంట్లో ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఈ విజన్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మానిటరింగ్ మెకానిజం అన్నమాట. దాంట్లో భాగంగా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అది కూడా స్టేట్ నుంచి వారు ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇప్పటికే ఒక 33 డిపార్ట్మెంట్స్, 68 HODs ప్లస్ డిస్ట్రిక్ట్ అప్ టు మండల్ లెవెల్ దాకా వారు లాగిన్ ఐడి ఇచ్చి ఉన్నారు ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. ఇప్పుడు ఇది స్వర్ణాంధ్ర విజన్ యాక్షన్ ప్లాన్ లో ఉన్న ఇండికేటర్స్ చూస్తే టోటల్ 30 డిపార్ట్మెంట్స్ KPI టోటల్ నంబర్ ఆఫ్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ 543 ఉన్నాయి. సో దీంట్లో ఇప్పుడు ఎంట్రీ చేయాలి, డేటా ఎంట్రీ చేయడానికి మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, HOD లెవెల్, సెక్రటేరియట్ లెవెల్ 4 ఎంట్రీ లెవెల్స్ ఇచ్చి ఉన్నారు.
ఇప్పుడు దాంట్లో చూస్తే ఈ 543 ఇండికేటర్స్ లో 214 ఇండికేటర్స్ మండల్ లెవెల్లో మనం చేయాలి, 139 ఇండికేటర్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, 155 ఇండికేటర్స్ హెచ్ఓడి లెవెల్లో, సెక్రటేరియట్ లెవెల్లో 35 ఇండికేటర్స్. సో ఈ క్లారిటీ అందరికీ కూడా ఉండాలి. వాట్ ఈస్ కేపీఐ, దేనికి ఇది, మీరు దీంట్లో కొన్ని డిపార్ట్మెంట్స్ దీంట్లో వాళ్ళకి టార్గెట్స్ ఇండికేటర్స్ కూడా లేదు, అయినప్పటికీ అందరినీ కూడా పిలిచాము. ఎందుకంటే యు ఆల్ షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. స్వర్ణాంధ్ర మిషన్ యాక్షన్ ప్లాన్ అని ఏదో ఒకటి తయారు చేశారు, దానికి ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తున్నారు, ఎలా మానిటరింగ్ చేస్తున్నాము, వాట్ ఈస్ ద మానిటరింగ్ మెకానిజం, ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటే ఏంటి అన్నది కూడా ప్రతి ఒక్క హెచ్ఓడిస్ కూడా క్లారిటీ ఉండాలి. దానికోసం అందరినీ కూడా పిలిచి ఉన్నాం. సో ఇది 4 లెవెల్స్ లో డేటా ఎంట్రీస్, మండల్, డిస్ట్రిక్ట్, హెచ్ఓడి. కొరిషపాడు గ్రామంలో జూలై 19వ తేదీన ఇద్దరు యువకులు టిఫిన్ హోటల్ నిర్వహిస్తున్న గోలి సత్యవతిని కొట్టి బంగారపు చైను దొంగిలించి పరారైన నేపథ్యంలో పోలీసులు వారిని శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ మహమ్మద్ మెయిన్ మాట్లాడుతూ నిందితులను మంగళగిరి ఫ్లైఓవర్ వద్ద అరెస్ట్ చేసినట్లు, వారి వద్ద నుండి 4,50,000 విలువ గల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ 19వ తేదీన ఈ హైవే పక్కన ఉన్న కురిసిపాడుకి వెళ్ళే దారిలో ఒక కురిసిపాడు పోలీస్ స్టేషన్కి సంబంధించి జ్యూరిడిక్షన్లో ఉదయం 6 గంటల సమయంలో ఈ టిఫిన్ సెంటర్లో ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. ఆ బాధితురాలు టిఫిన్ వేసే టైంలో ఇద్దరు బైక్ మీద వెళ్ళి అక్కడ ఇడ్లీ కావాలని చెప్పేసి అడిగి ఆమె ఇడ్లీ ఇచ్చే సమయంలో ఆమె మళ్ళీ ఉన్న చైన్లు లాక్కొని ఆమె నెట్టి వేయడం జరిగింది. ఆమె కింద పడిపోయింది, వీళ్ళు ఆ చైన్ తీసుకొని పారిపోవడం జరిగింది. తనకు ఆ మహిళకు కూడా తలకు రక్తగాయం అయిపోయింది. వెంటనే అది తెలిసిన వెంటనే ఎస్పీ గారు అందరినీ అలర్ట్ చేశారు. ఎందుకంటే ఇదే తరహాలో ఇదే పందాలో గత నెల 22వ తేదీన అంటే 22 జూన్ నెలలో వేమూరు పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఏరియాలో ఒక మహిళ ఉదయం 6 గంటల సమయంలో ముగ్గు వేసి ఇంట్లోకి వెళ్ళే సమయంలో ఇట్లాగే బైక్ మీద వచ్చి ఇద్దరు ఆమె మెడలోని చైన్ని స్నాప్ చేసుకుని వెళ్ళటం జరిగింది. కాబట్టి ఇది కూడా అదే రకంగా జరిగింది. కాబట్టి మన బాపట్ల ఎస్పీ గారైన శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ గారు వెంటనే స్పందించి ఆ కేసు ఈ కేసు రెండు కూడా సిమిలారిటీ ఉంది కాబట్టి ఇది కూడా అదే వాళ్ళే చేసి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసుని డిటెక్ట్ చేయమని చెప్పడం జరిగింది. వెంటనే చీరాల డిఎస్పీ నా ఆధ్వర్యంలో మన అద్దంకి రూరల్ సి మల్లికార్జునరావు గారు, అట్లాగే మన మేదరమెట్ల ఎస్ఐ మహమ్మద్ రఫీ, కురిసిపాడు ఎస్ఐ సురేష్ అండ్ జేపంగులూరు ఎస్ఐ వినోద్ బాబుల ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్లకు తోడు మన కురిసిపాడు హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ వెంకటేష్, అట్లాగే కురిసిపాడు హెడ్ కానిస్టేబుల్ ఎన్ నాగరాజు, జేపంగులూరు కానిస్టేబుల్ జే మత్తయ్య అనే వాళ్ళందరూ కూడా టీంగా ఏర్పడి ఈ కేసులో అంటే ఈ పాత ముద్దాయిలందరినీ వెరిఫై చేసుకుంటూ తర్వాత సాంకేతికత కొత్తగా మన గవర్నమెంట్ వాళ్ళు కూడా సాంకేతికత ప్రతి కేసులో కూడా ఉపయోగించమని చెప్పడం జరుగుతుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని సాంకేతిక ఆధారంతో ఈ సీసీ కెమెరాలు ఇవన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళి తీవ్ర ప్రయత్నాలు చేసి ఈ కేసులో ఉన్న ముద్దాయిలను ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళు మేకల హరీష్ అండ్ షేక్ యాసిన్ గుంటూరు పట్టణానికి చెందిన వాళ్ళు ముద్దాయిలు మేకల హరీష్ అండ్ షేక్ యాసిన్ వాళ్ళని ముద్దాయిలుగా నిర్ధారించడం జరిగింది. తర్వాత ఈ మేకల హరీష్ అనే ఇతను గుంటూరులో కొరిటపాడు ఏరియాలో ఉంటాడు, ప్రైవేట్ కార్ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు.
ప్రైవేట్ కార్ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటారు. సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 104 మంది విద్యార్థులకు సిఎస్ఆర్ నిధులతో ఉచిత సైకిళ్లను ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 450 సైకిళ్లను అందించిన ఘనత మన కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే సాధ్యమైందని, సిఎస్ఆర్ నిధులతో ఉచితంగా సైకిళ్లను గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే పేద విద్యార్థులకు ఇవ్వడం జరిగిందని, ఈ సైకిల్ ఇవ్వడానికి సహకరించిన కార్పొరేట్ కంపెనీ ఉపాధ్యక్షులు రఘురాం, ఇతర కంపెనీ ప్రతినిధులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ అభినందించారు. ఈసారి వాళ్ళు ఇచ్చారు వీళ్ళ కంపెనీ నుంచి. మీరందరూ కూడా చూసుకోండి. అదేవిధంగా ఇవాళ రఘురామ్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు వీళ్ళు అర్థమైందా, వీళ్ళు మనకి ఇవాళ 349 మంది పిల్లలకి సైకిల్ ఇచ్చారు. ఒక్కో సైకిల్ 4,500 నుంచి 5,000 ఉంటుంది. వీళ్ళని అడిగాను అన్నమాట, వీళ్ళ కంపెనీ నుంచి మన రాష్ట్రానికి కరెంటు సప్లై చేస్తారు వీళ్ళు మన ప్రభుత్వానికి. వీళ్ళని అడిగాను, మా దగ్గర గ్రామీణ ప్రాంతాల్లో హై స్కూల్లో పిల్లలు చదువుకుంటా ఉన్నారు, ప్రభుత్వం చేసేది ప్రభుత్వం చేస్తుంది, ఏది మంచి బట్టలు, ఇందాక అనుకున్నట్టు పుస్తకాలు, యూనిఫాము, చదువుకోవడానికి 13,000 రూపాయల డబ్బులు ఇవన్నీ వేస్తుంది. కానీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ రావాలంటే నడిచి రావటం, లేకపోతే బస్సులో రావటం, లేకపోతే కొమ్మాలపాడు నుంచి ఇక్కడ 2 కిలోమీటర్లు రావటం. కిలోమీటర్ ఉంటుందా, కిలోమీటర్న్నర ఉంటుంది రావటం. ఇట్లా అన్ని జరుగుతున్నాయి. మీరు కొద్దిగా సైకిల్ ఇవ్వాలంటే నేను ఇస్తానని చెప్పి ఒకేసారి 1000 సైకిల్ ఇచ్చారు. 50 లక్షల రూపాయలతో సైకిల్ కొనిపెట్టారు మన ప్రాంతానికి. వాళ్ళందరూ కూడా పేరు పేరున వాళ్ళ కంపెనీకి కానీ, వైస్ ప్రెసిడెంట్ గారు రఘురామ్ గారికి కానీ పేరు పేరున మా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇట్లా మన కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న 6 నుంచి 10వ తరగతి చదువుకున్న వారికి 10,000 మంది ఉన్నారు పిల్లలు. ఇప్పుడు దాదాపు వీళ్ళు ఒక 1000 మందికి ఇచ్చారు. అసిస్ట్ వాళ్ళు మన వెల్లల్చెరులో ఒక 135 మందికి ఇచ్చారు. అంతకుముందు అసిస్ట్ వాళ్ళ ద్వారా అర్థం గర్ల్స్ హై స్కూల్లో దాదాపు 540 మందికి ఇచ్చాము. అట్లా 2-3 నెలల్లో నవంబర్ వచ్చే లోపల అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలకి అందరూ కూడా మంచి సైకిల్, ఇది కూడా హీరో గ్రూప్ నుంచి ఇప్పించారు వాళ్ళు. రఘురామ్ గారిని కూడా ఒక 2 నిమిషాలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. కొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు గ్రామంలో R&B స్థలాన్ని ఆక్రమించిన అక్రమ కట్టడాలపై తహసీల్దార్ సుధా ఉక్కుపాదం మోపారు. వెల్లటూరు గ్రామంలోని రైతు తన పొలంలోకి వెళ్లడానికి రోడ్డు ఇవ్వకుండా అతనిని దుర్భాషలాడుతూ రైతు పొలంలోకి వెళ్లనీయకుండా బెదిరిస్తూ గత 6 సంవత్సరాల నుండి పొలంలోకి వెళ్లనివ్వకుండా పొలాన్ని బీడు పెట్టించిన నిమిత్తం ఆ రైతు మినిస్టర్ నారా లోకేష్ దగ్గర తన గోడును వెళ్లబుచ్చుకున్నారు. అన్ని పరిశీలించిన తహసీల్దార్ ఈరోజు అక్రమ కట్టడాలను కూల్చివేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వం నిర్దేశించిన కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పై జిల్లా స్థాయి అధికారులు నిరంతరం సమగ్రంగా పర్యవేక్షణ. బంగారపు చైన్ దొంగిలించి పరారైన 2 యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఉచిత సైకిళ్లను చేసిన ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పంపిణీ. వెల్లటూరి గ్రామంలో R&B స్థలాన్ని ఆక్రమించిన అక్రమ కట్టడాలపై తహసీల్దార్ సుధాకర్ ఉక్కుపాదం.
ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.